మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మాలకు పాదాభివందనం చేస్తూ కేతువు గురించి తెలుసుకుందాము. ధూమ్రవర్ణం ధ్వజాకారం ద్విభుజం వరదాంగదం చిత్రాంబరధరం కేతుం చిత్రగంధానులేపనం వైఢూర్యాభరణం చైవ వైఢూర్యమకుటం ఫణిం చిత్రం కపాదికరసం మేరుం చైవ ప్రదక్షిణం కేతుం కరాళవదనం చిత్రవర్ణం కిరీటినం ప్రణమామి సదా దేవం ధ్వజాకారం గ్రహేశ్వరం. విష్ణువుచే తల నరకబడిన రాహువు యొక్క శరీర మొండెము కేతువు. కేతువు చిత్రవర్ణుడు. ఇతను రౌద్రగ్రహం. ఇతను కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేయగా శివుడు అనుగ్రహించి ఇతనిని గ్రహంగా మార్చాడు. ధూమము అనగా పొగ స్వరూపుడు. ఇతనికి ఉలవలు, వైఢూర్యం, దానిమ్మ ఇష్టమైనవి. ఇతను జైమిని గోత్రీకుడు, నపుంసకుడు. ఇతని తల్లిదండ్రులు కశ్యపుడు, సింహిక. ఇతని భార్య ధూమ్రాక్షి. సమాన ఎత్తులో ఉండి గ్రద్దను వాహనంగా చేసుకుని సంచరిస్తూ ఉంటాడు. తమోగుణ స్వభావి, రాక్షస జాతివాడు, చంచల స్వభావి, నిత్య బాలుడు. ఇతను కూడా సూర్యచంద్రులను పీడిస్తూ ఉంటాడు. ఇతను అందరిలో భేదాన్ని కలిగిస్తూ ఉంటాడు. వైరాగ్యభావాన్ని కలిగిస్తాడు. చిత్రవర్ణ వస్త్రాలు ధరిస్తాడు. వైఢూర్యాన్ని చిటికెన వేలు ఉంగరానికి ధరించి కేతువు అనుగ్రహం పొందగలరు. కేతువు ముక్తికారకుడు. మెరుగైన ఆధ్యాత్మిక ఉన్నతిని కల్పిస్తాడు. కేతుగ్రహ దోషాలకు వినాయకునికి, సుబ్రహ్మణ్యునికి ప్రదక్షిణలు చేసి తొలగించుకోవచ్చు. ఇతని దోష నివారణకు దుప్పటి, గొడుగు, రగ్గులు, స్వెట్టర్లు, ఉసిరికాయలు దానం చేయడం శ్రేయస్కరం. కేతువును త్వరగా శాంతింపచేయాలంటే రోజు నలుపు, తెలుపు రంగులున్న కుక్కకు ఆహారం పెట్టాలి. కేతువు ఒక్కో రాశిలో 1.5 ఏడాది పాటు ఉంటాడు. ఇతను ఆకస్మిక రాజయోగాన్ని, అదృష్టాలను తెచ్చిస్తాడు. ఓం కేతవే నమః.